అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ లోకల్. మండపేట గాంధీనగర్లో వేంచేసి ఉన్న శ్రీ విజయ దుర్గాదేవి 46వ వార్షిక శరన్నవరాత్రి వేడుకల్లో భాగంగా బుధవారం మండపేట మున్సిపల్ చైర్పర్సన్ పతివాడ నూకా దుర్గారాణి అమ్మవారిని దర్శించుకున్నారు. మధ్యాహ్నం ఆలయం వద్ద దాత కొవ్వూరి శ్రీనివాస్ రెడ్డి, శ్రీమతి పార్వతీ దంపతులచే భవానీలకు భిక్ష నిర్వహించారు. 3వ రోజు అమ్మవారు శ్రీ అన్నపూర్ణాదేవి అవతారంలో భక్తులకి దర్శనమిచ్చారు. విజయ దుర్గాదేవి మెండపేట రైతు బజార్ దగ్గర ఉన్న శ్రీ విజయ కనకదుర్గమ్మ తల్లి ఆలయంలో భక్తి శ్రద్ధలతో చాలా చక్కగా అమ్మ శ్రీగల్ల తల్లి శ్రీ మహాలక్ష్మి శ్రీ విజయ కనకదుర్గమ్మ తల్లి సన్నిధానం ముందు నవరాత్రులు ఉత్సవ కార్యక్రమాలు చక్కగా చేయడం జరుగుతుంది. అమ్మవారు ఈరోజు 24వ తారీఖు చాలా చక్కగా అమ్మవారు అన్నపూర్ణేశ్వరి అవతారంలో భక్తులందరికీ దర్శనం ఇవ్వడం జరుగుతుంది. అమ్మవారు సకల కోటి జీవరాశులకు ఆహారం పెట్టే ఆ జగన్మాతకు ఎన్నైతే ఉదాహరణములు పప్పు దినుసులు ఉంటాయో అన్నట్లతో కూడా అమ్మవారికి అభిషేకం చేయడం జరిగినది. అలాగే భవానీలచే భక్తులచే అమ్మవారికి అన్నభిషేకం బియ్యాభిషేకం కూడా చేయడం జరుగుతుంది. అమ్మవారి ఆలయంలో చాలా చక్కగా భక్తి శ్రద్ధలతో అమ్మవారికి పూజా కార్యక్రమాలు చక్కగా చేస్తూ ఉన్నాం. అమ్మవారి ఆలయంలో రోజుగా అవతారంగా అమ్మవారి దర్శనం ఇవ్వడం జరుగుతుంది. రేపు అనగా చాలా చక్కగా లక్షవారం నాడు 25వ తారీఖు లక్షవారం నాడు 10 సంవత్సరాలకు ఒకసారి వచ్చే అవతారము కాత్యాయనీదేవి అవతారం రేపు అమ్మవారందరికీ కూడా దర్శనం ఇవ్వడం జరుగుతుంది. అమ్మవారి చేతుల మీదుగా ప్రతి ఒక్క ముత్తైదులకు ప్రతి ఒక్క స్త్రీమూర్తులకు అమ్మవారి చేతుల మీదుగా పసుపు కుంకుమ తాంబూలము అందించడం జరుగుతున్నది. ప్రతి ఒక్క స్త్రీమూర్తి కూడా వచ్చి అమ్మవారి ఆలయంలో జరుగు ఈ పసుపు బొమ్మలు అందుకుంటారని మరీ కోరుతున్నాం. అలాగే ప్రతిరోజు కూడా అమ్మవారి ఆలయంలో చక్కగా భవానీలకు భిక్ష పెట్టడం జరుగుతుంది. భక్తి శ్రద్ధలతో ఎంతమంది భవానీలు వచ్చినా అమ్మవారు అందరికీ కూడా ఈ భిక్షా కార్యక్రమం పెడుతుంది. కావున అందరూ వచ్చి అమ్మవారి ఆలయంలో అమ్మవారిని దర్శించుకుని భిక్ష స్వీకరిస్తారని కోరుతున్నాం. శ్రీమాత్రే నమః, శ్రీ విజయ దుర్గాదేవి నమః. ఇన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయంటే అమ్మ అనుగ్రహంతో చాలా చక్కగా దైవ కార్యక్రమాలు జరుగుతున్నాయి. కావున యవన మంది పెద్దలు అందరూ వచ్చి శ్రీమూర్తులు గురువులు అందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి అనుగ్రహం పొందుతారని మరీ కోరుతున్నాం. శ్రీమాత్రే నమః, శ్రీ విజయ దుర్గాదేవి నమః. ఇట్లు ఆలయ కమిటీ, ఆలయ సేవకులు.